Hi, welcome to MTR Masala Abhiruchi, powered by Freedom Refined Sunflower Oil, Panasonic Jasmine Automatic Cooker. ఓకే, మరి ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమల్లో ఈ రోజు రాజు గారు ఏం చేస్తారో కనుక్కుందాం. రాజు గారు, ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అవునండి. అండ్ మీరు కూడా ఉన్నారు. సో ఈ రోజు మాకు అన్ని స్పెషల్ వెరైటీస్. మరి గుమగుమలో ఏం చేస్తున్నారు? మీరు స్పెషల్ అన్న తర్వాత కొంచెం స్పెషల్ గానే చేయాలి. ఓకే. పరువాలతో తెలగపిండి కాంబినేషన్ లో ఇగురు చేస్తున్నానండి. పరువాలు తెలగపిండి ఇగురు. అదేంటి వెజిటేబుల్? వెజిటేబుల్ అంటే కొంచెం కీరా కొంచెం చిన్న సైజ్ లో ఉంటుంది. ఓకే ఓకే. సో కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది అనమాట ఇది. ఓకే. దాని ఏంటంటే ఈ తెలగపిండి కాంబినేషన్ లో నేను ఇగురులా చేస్తున్నాను. రోటీస్ కి బాగుంటుంది, అలాగే మనం సైడ్ డిష్ లా పెట్టుకున్న బాగుంటుంది. ఒక డిఫరెంట్ డిష్ అనుకోండి. ఓకే ఓకే ఓకే. మరి పరువల్ తెలగపిండి ఇగురు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పర్వల్ తెలగపిండి ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పర్వల్ ½ కిలో, తెలగపిండి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే నేను పర్వల్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించి పెట్టానండి. దీని కండ కొంచెం గట్టిగా ఉంటుంది, అలాగే స్కిన్ కూడా కొంచెం హార్డ్ గా ఉంటుంది. సో ఇక్కడ మనకు వేగడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నేను ఉడికించి పెట్టేశాను. ఓకే. సో ఇవి మనకు పర్వాల్. ఓకే. సో కొన్ని ప్లేసెస్ లో పొటల్స్ అని కూడా అంటారు వీటిని. అవునండి. సో ఇలాంటి డిఫరెంట్ వెజిటబుల్స్ తినడం మనకి ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి ఇలాంటివి ఎప్పుడైనా మీకు కనిపించినప్పుడు ఈ రెసిపీ మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనకు బాగానే దొరుకుతున్నాయండి. అంటే సూపర్ బజార్ లోనే కాదు, రైతు బజార్ లో కూడా ఈజీగానే దొరుకుతున్నాయి. సో అంటే చాలా పండిస్తున్నారు ఇప్పుడు. స్టవ్ ఆన్ చేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ అండి. ఓకే. ముందుగా ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు, సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు. సో తెలగపిండి వేస్తున్నాం కాబట్టి కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. సో ఇంగువ కంపల్సరీ కాదు, కొంచెం ఆ ఫ్లేవర్ కూడా ఉంటే బాగుంటుందంటే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు తెలగపిండిలో ఇంగువ లేకుండా చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ కొద్దిగా ఎక్కువే ఉంటాయి కదా, ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ ఒక్కొక్కసారి బ్లెండ్ అవ్వకపోవచ్చు కూడా. ఎస్. దీంట్లో సో ముందుగా ఉడికించి పెట్టుకున్న పరువల్ ముక్కలండి. ఓకే. దీంట్లోనే ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు. సో కొంచెం ఆ ముక్కలకి ఉప్పు కారాలు అయి పడితే మనకి కాస్త టేస్ట్. ముక్క తినేటప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా తెలుస్తాయి. కొంచెం ఆ పోపు కూడా ఎక్కువనే వేసుకున్నాం, వెల్లుల్లి వేస్తాం కదండి. సో ఆ ముక్కలు కూడా పడితే బాగుంటుంది. సో మీరు వేయించేస్తూ ఉంటారా? మరి మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి. ఇక్కడ రాజుగారు ఇవి వేయించుతూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పాస్తా అని, నూడిల్స్ అని ఇలాంటివి పిల్లలు కాస్త ఇష్టంగా తింటూ ఉంటారు. మరి ఎంతసేపు రెస్టారెంట్లకి, హోటళ్ళకి వెళ్లకుండా ఇంట్లో కూడా తయారు చేసుకుంటే బాగుంటుంది కదా, ఆరోగ్యానికి కూడా మంచిది. మరి ఇలాంటప్పుడు ఇంట్లో పాస్తా తయారు చేసుకునేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండాలి అంటే పాస్తాని ఉడికించేటప్పుడు అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్, అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఉడికించుకున్నట్లయితే అది ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. టేస్టీగా తయారు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. చిట్కా చూసారు కదండి. సో ఈ ముక్కలు కూడా వేగిపోయాయి. ఇవి ఇట్లా సడన్ గా చూస్తే దొండకాయ ముక్కల్లా ఉన్నాయి. అంటే మేబీ ఆ కాయ కూడా అలాగే ఉందిలే, కొంచెం దొండకాయ లాగానే ఉండి కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది, కొంచెం లావుగా ఉంటుంది. దీంట్లో జీలకర్ర పొడి ఉంది. ఓకే.
సో అయితే బేసిక్గా మనం అంటే అలా దొండకాయ వీటితో చేసుకునే రెసిపీస్ ఈ వెజిటబుల్తో కూడా ట్రై చేసుకోవచ్చు. ఆ చేయొచ్చు. మసాలా కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొద్దిగా ధనియాల పొడి, ఓకే తెలగపిండి. ఓకే ఓకే, సో దీంట్లో కొంచెం గింజ కొంచెం హార్డ్గా ఉంటుంది, బట్ దాంతో పాటుగా అలా నమిలేసి తింటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం గట్టిగా కరకరలాడుతూ వస్తుంది. మనకి చిన్న కాకరకాయల్లో ఉంటాయి కదా గింజలు, ఆ టైప్ లో వస్తాయి. ఎస్, సో అది కూడా బాగుంటుంది అలా అప్పుడప్పుడు. ఓకే, కొద్దిగా కొత్తిమీర. సో రెడీ అయిపోయిందండి. సో ఇది సైడ్ డిష్ గా లేదంటే అన్నంలో కలుపుకోవడానికి అట్లా కూడా బాగుంటుంది, ఎందుకంటే పొడి యాడ్ చేసాం కదా మనము. ఎస్ అండి, చపాతీతో కూడా బాగుంటుంది. చపాతీలో కొంచెం అలా ముక్కలు పెట్టేసుకొని తినేసేయచ్చు. ఓకే ఓకే, సో రెడీ. ఓకే, మరి పరువల్ తెలగపిండి ఇగురు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పరువల్ తెలగపిండి ఇగురు తయారు చేసే విధానం. ముందుగా పరువల్ ముక్కలు ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పరువల్ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, తెలగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పరువల్ తెలగపిండి ఇగురు రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఈ రెసిపీ ఎలా ఉందో చెప్తాను మీకు. తీసుకోండి రాజు గారు. బాగుంది. ముక్క ముందు ఉడికించడం వల్ల చక్కగా సాఫ్ట్ అయింది. ఈ తెలగపిండి అంతా కూడా దానికి బాగా కోటింగ్ లా పట్టేసింది. ఆ గింజలు కొంచెం కరకరలాడుతూ బాగా తగ్గుతుంది. గింజలు అంటే బాగా కొంచెం మనకి పోపులో గనక పప్పులు ఎలా కొద్దిగా హార్డ్ గా ఉంటాయి అలా ఉన్నాయి. గింజ నమ్ముతున్నప్పుడు సేమ్ మీరు చెప్పినట్టుగా అలాగే ఉంది. యా, సో బాగుంది వెరైటీగా. అంటే మనకి ఇప్పుడు మార్కెట్ లో ఎలాగో ఇలాంటివి దొరుకుతున్నాయి అన్నారు కాబట్టి అప్పుడప్పుడు మనం మామూలుగా చేసుకునే కూరలతో పాటు వీటిని కూడా ట్రై చేయొచ్చు. ఓకే, మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి పరవల్తో ఈ వెరైటీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఓ బ్యూటీ చిట్కా. చాలా మందికి ఎండలో తిరగడం వల్ల ఎంత మాయిశ్చరైజర్స్ కానీ సన్ స్క్రీన్ లోషన్స్ కానీ రాసుకున్నప్పటికీ స్కిన్ అంతా కూడా ట్యాన్ అయిపోతూ ఉంటుంది. ఇలా ట్యాన్ అవ్వకుండా ఉండాలి, స్కిన్ మళ్ళీ నార్మల్గా అవ్వాలి అంటే కొద్దిగా పసుపు, అలాగే నిమ్మరసం, తేనె, ఇవి 3 సమపాళ్ళలో తీసుకుని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికంతా అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఆరనిచ్చి దాని తర్వాత చల్లటి నీళ్ళతో కడుక్కుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి 2 సార్లు చేస్తూ ఉన్నట్లయితే ఎండ వల్ల కమిలిన చర్మం అంతా కూడా తిరిగి మామూలు రంగులోకి వచ్చేస్తుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి రాజు గారు చేసిన వంట చూసేసారు కదా. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఏం వెరైటీస్ చేస్తారో కనుక్కుందాం. హాయ్, హలో, మీ పేరేంటి? మా పేరు వినీత్. వినీత్, ఎక్కడి నుంచి వస్తున్నారు వినీత్ మీరు? మల్లాపూర్ నుంచి. మల్లాపూర్, ఏ కాలేజ్? ఐహెచ్ఎం హైదరాబాద్. ఓకే, ఏ ఇయర్ లో ఉన్నారు? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఓకే, హాయ్. హాయ్, మీ పేరేంటి? చంద్రిక. చంద్రిక, మీరే కాలేజ్? ఐహెచ్ఎం హైదరాబాద్. సేమ్. సో మీ ఇద్దరు సేమ్ క్లాసా? సేమ్ క్లాస్. ఓ నైస్. సో మరి ఇద్దరు మంచి వెరైటీస్ తో ప్రిపేర్డ్ గా ఉన్నారా? సో బేసిక్ గా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అంటే ఆడియన్స్ ఇంకొంచెం అలర్ట్ అవుతారు అనమాట. ఎందుకంటే మీరు కొంచెం ప్రొఫెషనల్ గా చూపిస్తుంటారు, కొద్దిగా వెరైటీస్ కూడా డిఫరెంట్ గా చూపిస్తూ ఉంటారు కదా. సో ఏం మంచి చేద్దాం అనుకుంటున్నారు చంద్రిక ఈ రోజు? వెజిటబుల్ ఆగ్రెటిన్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో వెజ్ ఆగ్రెటిన్, కాంటినెంటల్ డిష్ అన్నమాట. ఓకే, సో వినీత్ మీరు? నేను పన్నీర్ పిజ్జా పాకెట్స్. పన్నీర్ పిజ్జా పాకెట్స్. సో స్నాక్ ఐటమ్. స్నాక్ ఐటమ్. ఓ నైస్ నైస్. సో 2 కూడా డిఫరెంట్ వెరైటీస్ అండి. జాగ్రత్తగా చూసి నోట్ చేసుకుని ట్రై చేయండి మీరు కూడా. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు ఇద్దరులో? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి వెజ్ ఆగ్రెటిన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ ఆగ్రెటిన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1/2 కప్పు, బ్రోకలీ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, వెన్న 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తురిమిన చీజ్ 1/2 కప్పు, బీన్స్ 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, ఉప్పు తగినంత, పాలు
1 కప్పు, తెల్ల మిరియాల పొడి 1/2 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ బటర్. సో ఇది మొత్తం బటర్లోనే చేసేసుకోవాలా మనం? బటర్లో టాస్ చేసుకోవాలి వెజిటబుల్స్ని. ఓకే. ఓకే, క్యారెట్. సో ఇంక ఇవన్నీ రా వెజిటబుల్సేనా? యా. ఏమి ముందు మనం ఉడికించి పెట్టుకోలేదు? లేదు లేదు. ఓకే. క్యారెట్, బ్రోకలీ, కాలీఫ్లవర్. ఓకే. చిన్న చిన్న ఫ్లోరెట్స్గా కట్ చేసుకోవాలి కాలీఫ్లవర్. బీన్స్. ఓకే. ఆఖరిలో పీస్ వేసుకోవాలి. నెక్స్ట్ గార్లిక్. కొంచెం గార్లిక్. సో సన్నగా చాప్ చేసేసుకోండి. గార్లిక్ ఫస్ట్లో వేసుకుంటే ఇంకా మంచిది, బాగా టాస్ అవుతాయి. సో బటర్ వేయగానే. నువ్వు మర్చిపోయావు చంద్రిక, టెన్షన్లోనా? సో ఇది మనం ఇట్లా రా వెజిటబుల్స్ తోనే చేసుకోవాలా, లేకపోతే కుక్ చేసి వెజిటబుల్స్ వేసుకోవచ్చా? బాయిల్ చేసుకోవాలంటే కొంచెం పీసెస్ కొంచెం పెద్దగా చేసుకోవాలి, అప్పుడు బాయిల్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. చిన్నగా ఉంది కాబట్టి వెంటనే సాల్ట్ చేసుకోవాలి. సో మనం ఎలా అయినా చేసుకోవచ్చు, ఎలా అయినా రా చేసుకోవచ్చు. వెజిటబుల్స్ తోనైనా లేకపోతే ఉడికించిన వాతావరణం చేసుకోవచ్చు. సో దీనికి ఫస్ట్ మనం ఏమైనా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా? దీనికి వైట్ సాస్ తయారు చేసి పెట్టుకోవాలి. దానికి ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ బటర్ అండ్ మైదా ఓకే. 2 తీసుకొని మిల్క్ కూడా, మిల్క్ ఆఖరిలో యాడ్ చేసి ముద్దలు లేకుండా కలుపుకోవాలి. ఓకే. క్రీమీ కలుపుకోగా వి గెట్ దిస్ క్రీమీ కన్సిస్టెన్సీ అన్నమాట. ఓకే. దీంట్లో ముద్దలు ఏమాత్రం ఉండకూడదు, బాగా విస్క్ తో కలిపేసుకొని పెట్టుకోవాలి. ఓకే ఓకే. సో మనం ఈ ఫస్ట్ వైట్ సాస్ రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా మనకి మిగతాదంతా ఈజీగానే చేసేసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ మనము ఈ రెసిపీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ వైట్ సాస్ రెడీ చేసి పెట్టుకోవాలండి. దీనికి ఏంటంటే మైదా ఇంకా వెన్న 2 కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని 2 ఇంకా బాగా ప్యాన్లో వేసేసి మనము బీట్ చేస్తూ ఉండాలి. తర్వాత మిల్క్ యాడ్ చేసేసి ఉండలు లేకుండా మొత్తం మనకి పెరుగు గనుక గిల కొట్టుకుంటే ఎలా క్రీమీగా వస్తుందో అలాగా మనం ప్యాన్లోనే దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇట్లా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేదాకా చేసుకుంటే మనకి వైట్ సాస్ రెడీ అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ దీంట్లో కాస్త సీజనింగ్ వేసుకోవాలి. సో చంద్రిక, నీకు కాంటినెంటల్ డిషెస్ బాగా ఇష్టమా? అన్నీ ఇష్టమేనా? సో ఈరోజు ఈ వెరైటీ ఎందుకు చేసి చూపిద్దాం అనుకున్నావు మరి? వెజిటబుల్స్ హెల్త్ కాన్షియస్ అవుతున్నారు కదా ఇప్పుడు, సో కాబట్టి ఇప్పుడు నువ్వు సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్, వైట్ పెప్పర్. ఓకే. సో హెల్త్ కాన్షియస్ అవుతున్నారు అందరూ అండ్ వెజిటబుల్స్ కూడా బాగా తినడానికి ఇష్టపడుతున్నారు బేసిక్గా ఈ మధ్య కాలంలో. ఇంతకు ముందు అయితే కొద్దిగా అవాయిడ్ చేసేవాళ్ళు, అదొద్దను ఇదొద్దను. సో నెక్స్ట్ చంద్రిక, దీంట్లో వైట్ సాస్ యాడ్ చేసుకోవాలి. సో మీకు ఎందుకు ఈ కోర్స్ మీద ఇంట్రెస్ట్ చంద్రిక? మీ ఇంట్లో ఎవరైనా చెప్తున్నారా? యాక్చువల్లీ దీంట్లో ఈ కోర్సులో చాలా భాగాలు ఉంటాయి. సో కుకింగ్ అనేది ప్యాషన్ అండి. సో కుకింగ్ ప్యాషనా? ఓకే. సో మీ ఫస్ట్ వంట ఏమిటి గుర్తుందా? ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెంచ్ ఫ్రైసా? అది ఎక్కడ కాలేజ్లో చేరిన తర్వాత చేరక ముందు? ఓకే. సో ఎలా ఉంది కాలేజ్లో చేరాక? అంటే కుకింగ్ ప్యాషన్ అంటే మరి చాలా రకాల వంటలు చూస్తూ ఉంటారు కదా, సో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయా అన్నీ కూడా? తెలియనివి చాలా తెలుసుకుంటాము. సో కుకింగ్ లో అంటే ఇంట్లో చేసేది వేరు, బయట చేసేది వేరు కాకుండా మొత్తం అన్ని ఒకటే అన్నమాట. ఓకే. సో అలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది అన్నమాట. నచ్చింది చేస్తున్నాం. ఓకే. వావ్, నైస్. ఆఫ్ చేసేద్దాం. దాని తర్వాత దీన్ని కొంచెంసేపు ఉంచి ఆఫ్ చేసి దాని మీద డెకరేషన్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు కొద్దిగా వైట్ సాస్ మొత్తం ఆ వెజిటబుల్స్ పట్టేయాలి. ఓకే. సో ఓకేనా చంద్రిక? అది అయిపోగానే దాంట్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్. ఓకే. సో కొంచెం క్రీమీగా ఇష్టపడే వాళ్ళకి అందరికీ ఇది నచ్చుతుంది. అంటే బేసిక్గా మనకి కాంటినెంటల్ అంటే ఇటాలియన్ డిషెస్ అన్నిటికీ కూడా మోస్ట్లీ వైట్ సాస్ ఇవి చాలా నచ్చుతాయి కదా చాలా మందికి. అలాంటి వాళ్ళు హ్యాపీగా ఇవి ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అక్కడ బేసికల్లీ ఏ సలాడ్ అన్నా సరే ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది. యా. ఓకే. సో రెడీ. సో ఫ్రెష్ క్రీమ్ కలిపేసుకున్నాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సో తురిమేసిన చీజ్,
సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇంకొక 5 minutes 180 degrees లో పెట్టుకుంటే ఓవెన్లో అయిపోయినట్టే. ఓకే ఓకే. ఓకే, సో మనం ఇదంతా రెడీ చేసేసుకున్న తర్వాత 180 degreesలో మనం ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు, అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అవెన్లో పెట్టేసుకుంటే మనకి పూర్తిగా వెజ్ ఆగ్రిటిన్ రెడీ అయిపోతుంది. సో 5 minutes పెట్టాం మేము, వెయిట్ చేస్తాం. సో మన డిష్ చూద్దామా చంద్రిక? ఓ, సో ఇంకింతేనా ఫైనల్గా? ఎస్, పర్ఫెక్ట్గా అయింది. పర్ఫెక్ట్గా అయింది, సూపర్. ఓకే, సో ఇలా చేసుకుంటే మనకి డిష్ రెడీ అయిపోతుంది. మరి వెజ్ ఆగ్రిటిన్ వేడివేడిగా రెడీ. టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ ఆగ్రిటిన్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి మైదా వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. దీంతో వైట్ సాస్ సిద్ధమవుతుంది. ఒక పాన్ లో వెన్న వేసి క్యారెట్ ముక్కలు, బ్రోకలీ, కాలీఫ్లవర్, బీన్స్, పచ్చి బఠానీలు, తరిగిన వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, తెల్ల మిరియాల పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న వైట్ సాస్ వేసి దగ్గర పడినివ్వాలి. చివరిగా ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గాజు పాత్రలోకి తీసుకుని పైనుండి తురిమిన చీజ్ ఉంచి 180 degrees వద్ద 5 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, వెజ్ ఆగ్రిటిన్ రెడీ. ఓకే, మరి వెజ్ ఆగ్రిటిన్ టేస్ట్ చూడడానికి రాజు గారు వచ్చేసారి. ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే. కొంచెం చీజ్ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది మనకి, ప్లస్ వైట్ సాస్ క్రీమీగా. వెజిటేబుల్స్ కూడా అంటే మరి ఎక్కువ అట్లా మెత్తగా ఉడికిపోలే, కొంచెం ఆ క్రంచినెస్ ఉంటే బాగుంది యాక్చువల్గా. నైస్, టేస్టీ. బ్రోకలీ యాడ్ చేయడం కొద్దిగా దీనికి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇచ్చినట్టుంది కదా. మధ్య మధ్యలో తగులుతూ. దీన్ని ఏంటంటే జనరల్గా ఇప్పుడు మిక్స్ వెజ్ లో చేసాం, సింగిల్ వెజిటేబుల్స్ తో కూడా చేసుకోవచ్చు, అలాగే పాలక్ తో కూడా చేస్తాం. ఓకే, అవును. లీవ్స్, అలా బేసిల్ లీవ్స్, సీజనింగ్ కూడా కొంచెం చేంజ్ చేస్తూ చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే మేము కోర్స్ చేసే టైంలో ఈ డిష్ ఉన్న రోజు ఏంటంటే అప్పుడప్పుడు మధ్యలో టచ్ అయ్యేది. సో ఆ రోజు లంచ్ అదే అనమాట మాకు. ఏంటంటే రెగ్యులర్ గా ఇండియన్ ఫుడ్ ఎక్కువ అలవాటు. సో ఆ రోజు జస్ట్ కొంచెం అగ్రాటిన్, తర్వాత 2 బ్రెడ్ రోల్స్ అనుకునే వాళ్ళం. ఓకే ఓకే, నైస్ నైస్. సో బాగుంది చంద్రిక, టేస్ట్ బాగా వచ్చింది. అన్ని కూడా కరెక్ట్ గా సరిపోయాయి. సాస్ అండ్ చీజ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఓకే అండి, చూసారు కదా వెజ్ ఆగ్రిటిన్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొంతమందికి అజీర్తి చేస్తూ ఉంటుంది. ఇలా అజీర్తి వల్ల అసలు ఏం తినాలనిపించదు, పైగా పుల్లటి తేన్పులు ఒకటి బాధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే, తిన్నది బాగా జీర్ణం అవ్వాలి, అజీర్తి లేకుండా ఉండాలి అంటే కొద్దిగా అల్లం ముక్క తీసుకుని నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉన్నట్లయితే డైజెషన్ బాగా సాఫీగా అవుతుంది, అజీర్తి బాధలు కూడా తగ్గిపోతాయి. ఓకే అండి, మరి ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో రెడీయా వినీత్? మీరు పన్నీర్ పిజ్జా పాకెట్స్. ఓకే ఓకే, మరి పన్నీర్ పిజ్జా పాకెట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ పిజ్జా పాకెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, ఆరిగానో కొద్దిగా, టొమాటో ప్యూరీ కొద్దిగా, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, చీజ్ కొద్దిగా, తురిమిన పన్నీర్ కొద్దిగా, ఉప్పు తగినంత, మైదా 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, వంట సోడా చిటికెడు, బ్రెడ్ పౌడర్ 1 కప్పు, మజ్జిగ 1 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. వినీత్, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి మనం? ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో డైస్ గా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్. ఓకే, సో ఇవన్నీ ఫస్ట్ మనం డైరెక్ట్ గా మిక్స్ చేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకోవటమేనా? సో ఆయిల్ హీట్ పెట్టేసుకుందామా? ఆయిల్ హీట్ పెట్టేసుకోండి. డైస్డ్ గా కట్ చేసిన పన్నీర్ వేసేసుకున్నాం. తర్వాత అలాగే గ్రేట్ చేసుకున్న పన్నీర్ కూడా. ఇందులో చాప్డ్ గార్లిక్, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా సాల్ట్. సాల్ట్ మనం తక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో మళ్ళీ చీజ్ వెళ్తుంది. సో అది చూసుకుంటే వేసుకోవాలి. కొద్దిగా బ్లాక్ పెప్పర్, కొద్దిగా డ్రై ఆరిగానో,
ఇవన్నీ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఈ పిజ్జా పాకెట్స్ ఏమిటి? నార్మల్గా మనకి పిజ్జా అనేది ట్రయాంగిల్ షేప్ వస్తుంది. సో ఇది మనం అలాగే కొంచెం డిఫరెంట్గా చిన్న చిన్న చేసుకొని ఇట్లా ఫిలో షీట్స్లో వేసేసుకుంటాం అన్నమాట. ఓకే, అంటే పిజ్జా అనేది ఎందుకు యాడ్ చేసావని నా డౌట్. దీనికి ఈ రెసిపీ పేరు పిజ్జా అనేది దీని ఫ్లేవర్స్ మొత్తం అన్ని పిజ్జా ఫ్లేవర్స్. ఇప్పుడు ఈ ఆరిగానో ఇవన్నీ ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ అన్ని పిజ్జా ఫ్లేవర్స్ కాబట్టి దీనికి అలా అన్నమాట. Yeah. ఇది రెసిపీ అంటే ఉందా లేకపోతే ఇది మీ ఓన్ ఇన్వెన్షనా? ఓన్ ఇన్వెన్షన్. అవునా? ఓ నైస్ నైస్. ఇందులో కొద్దిగా టొమాటో కెచప్. ఓకే, సో కొద్దిగా మనకి అవి తింటున్నప్పుడు ఆ ఆరిగానో ఈ టేస్ట్ అంతా మనకి పిజ్జా లాగానే ఫీల్ ఉంటుంది కాబట్టి మీరు దీనికి అలా పేరు పెట్టారన్నమాట. ఓకే, ఇంకోటి కొంచెం టొమాటో ప్యూరీ. ఓకే, సో టొమాటో సాస్ అండ్ అలాగే ప్యూరీ రెండు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ టొమాటో సాస్ వేసుకుంటే హాఫ్ స్పూన్ టొమాటో ప్యూరీ వేసుకోవాలి. ఓకే ఓకే, సో సాస్ ఎక్కువ ఉండాలన్నమాట. యా, సాస్ ఎక్కువ ఉండాలి. సో ఇప్పుడు మనం డో కూడా ప్రిపేర్ చేసుకోవాలా? డో ఆల్రెడీ నేను రెడీమేడ్ దొరుకుతుంది, నేను అది తీసుకొచ్చాను. ఓకే ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనకి షీట్స్ దొరుకుతాయి బయట. ఓకే, వీటిని ఫిలో షీట్స్ అంటారు. ఇవి లేకుంటే మీరు ఇంట్లో మైదా పిండి, బటర్ మిల్క్, సాల్ట్, ఇంకా కుకింగ్ సోడా వేసుకొని మంచిగా కలుపుకొని టైట్ డో లాగా చేసుకొని దాన్ని థిన్ షీట్స్ కట్ చేసుకుంటే దాన్ని కూడా వాడుకోవచ్చు. ఓకే, సో వీటిని ఫిలో షీట్స్ అంటారండి. మనకి మార్కెట్లో రెడీమేడ్గా దొరుకుతాయంట. ఒకవేళ మనకి ఇవి దొరకకపోతే కనుక మనం ఇంట్లోనే ఇవి రెడీ చేసుకోవచ్చు. ఎలా అంటే మైదాలో కొద్దిగా మజ్జిగ అండ్ అలాగే సాల్ట్, ఇంకా కుకింగ్ సోడా. సో సాల్ట్ అలాగే వంట సోడా వేసేసుకొని మనము చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలిపేసుకొని కొంచెం థిన్గా వీటిని అంటే కొద్దిగా పల్చగా వీటిని మనము చపాతీలా చేసేసుకొని ఇలా ఈ స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకుంటే మనకి షీట్స్ రెడీ అయిపోతాయి అనమాట. ఆ బటర్ మిల్క్ కొంచెం పుల్లటిది ఏమన్నా తీసుకోవాలా? నార్మల్ పర్లేదు. ఓకే ఓకే, ఈ షీట్స్ ని మనం 4 పీసెస్ కట్ చేసుకుందాం, స్క్వేర్స్ లో కానీ రెక్టాంగిల్ లో కానీ. ఓకే, ఇప్పుడు మనకి స్ప్రింగ్ రోల్స్ అవి చుట్టుకోవడానికి కూడా బయట షీట్స్ దొరుకుతాయి కదా, ఇవేనా? ఓకే, ఇలా మనకి రెడీ అయిపోయాయి ఇవి. దీనిలో మధ్యలో కొంచెం గ్రేటెడ్ చీజ్ వేసుకుందాం. ఓకే, సో చాలా చిన్న చిన్న వస్తాయి అన్నమాట మనకి. యా, లోపల స్టఫ్ చిన్నగా వస్తుంది. ఓకే ఓకే, దీనిలో కొంచెం కొద్దిగా టమాటో సాస్ వేసుకుందాం. ఓకే, మరీ ఎక్కువ అవసరం లేదు, చాలా తక్కువ. ఇది ఆప్షనల్ అనమాట. ఓకే, ఇలా వేసేసుకున్న తర్వాత ఈ స్టఫ్ని కొద్దిగా తీసుకొని మధ్యలో పెట్టుకుందాం. సో కావాలంటే మనం పన్నీర్ ని పూర్తిగా కూడా గ్రేట్ కూడా చేసుకొని వేసుకోవచ్చు. క్లోజ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అలా కూడా వేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇది రెడీ అయిపోయింది. దీని మీద మనం ఇట్లా తిక్కుగా ఒకటి బ్యాటర్ చేసుకోవాలి. ఏం లేదు, ఇందులో మైదా ఇంకా వాటర్ తిక్కుగా చేసుకోవాలి, ఎందుకంటే ఇది గమ్ లాగా యూజ్ అవుతుంది. ఈ ఫిలో షీట్స్ వాడేటప్పుడు ఎక్కువసేపు బయట పెట్టొద్దు, లేకుంటే గట్టిగా అయిపోతుంది. ఓకే, సో ఈ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలా? యా, ఇది ఇట్లా చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇట్లా పాకెట్స్ లాగా చేసుకోవాలి, ఎక్కడ ఓపెన్ లేకుండా మొత్తం ప్యాక్ చేసుకోవాలి. 4 sides స్టిక్ చేసేయాలి. సో ఫ్రిడ్జ్ లో ఎంతసేపు పెట్టాలి వీటిని? ఫ్రిడ్జ్ లో మినిమం ఒక 1/2 అవర్ పెట్టుకోవాలి. మరి ఇప్పుడు మనం వెంటనే ఫ్రై చేసేసుకోవచ్చా? ఆల్రెడీ నేను రెడీ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఓ, సో మనం అవి ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పాకెట్స్ చేసుకోవడం ప్రాసెస్ అంతా ఇది. సో ఇవన్నీ కూడా మనం అంటించేసుకున్న తర్వాత ఒక అరగంట ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి కదా. సో తను ఆల్రెడీ రెడీ చేసినవి ఫ్రిడ్జ్ లో పెట్టారు. సో ఇప్పుడు అవి తీసుకొచ్చి ఫ్రై చేస్తాము. ఓకేనా? ఇలా వస్తాయి అన్నమాట.
సో ఇప్పుడు ఇవి వేయించేయచ్చా? వీటిని ఫస్ట్ మనము బ్రెడ్ క్రమ్స్లో ముంచి తీయాలి. ఓకే. నేను ఇంకొక బ్యాటర్ తయారు చేశాను. అది మామూలుగా అయితే మనం ఎగ్ వైట్ వాడతాము. ఓకే. సో ఇది ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి జస్ట్ మైదా ఇంకా వాటర్ వేసి థిన్ బ్యాటర్ చేయాలి. ఓ, సో ఎగ్ తినే వాళ్ళు అయితే ఎగ్ వేసేసుకోవచ్చు. దీన్ని ఇందులో డిప్ చేస్తున్నాను. ఓకే. సో దీన్ని ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెడితే ఏంటి అదంతా కొంచెం ఫ్రిడ్జ్ లో పెడితే ఏంటంటే లోపల స్టఫ్ అనేది ఉంటుంది కదా, అది ఆయిల్ లో వేడి చేసినప్పుడు డైరెక్ట్ గా చేసేస్తే మాత్రం చాలా వేడిగా అయిపోతుంది. ఓకే. అదే ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మీకు మంచిగా లోపల ఎక్కువ వేడిగా ఉండదు. ఓకే ఓకే. సో ఆయిల్ హీట్ అయింది, మీరు చేసినట్టు వేసేసేయచ్చు. ఓకే. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేసుకోవాలి. ఇప్పుడు చాలా మందికి ఆయిల్ అంటే ఇష్టం ఉండదు, దీన్ని మనం డైరెక్ట్ గా బేక్ కూడా చేసుకోవచ్చు బ్రెడ్ క్రమ్స్ వేయకుండా. ఓ, సో ఓవెన్ లో పెట్టేసుకోవచ్చు. ఓవెన్ లో పెట్టేసుకోవచ్చు. ఎంతసేపు చేయొచ్చు అంటే ఎంతసేపు పెట్టాలి? ఓవెన్ లో ఒక 10 minutes పెట్టుకోవాలి. 10 minutes 180 degrees దగ్గర. అప్పుడు కొంచెం గ్రిల్ అయినట్టు అలా అవుతుంది, కొంచెం డార్క్ కలర్ వచ్చి క్రిస్పీ ఉంటుంది, క్రిస్పీగా అవుతుంది. ఓ నైస్ నైస్. ఓకే, మరి టేస్ట్ చూసే ముందు పన్నీర్ పిజ్జా పాకెట్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ పిజ్జా పాకెట్స్ తయారు చేసే విధానం: ముందుగా మైదాలో మజ్జిగ, ఉప్పు, వంట సోడా వేసి చపాతీ పిండిలా కలిపి పక్కనుంచుకోవాలి. మైదాలో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పన్నీర్ ముక్కలు, తురిమిన పన్నీర్, తరిగిన వెల్లుల్లి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, మిరియాల పొడి, ఆరిగానో, టొమాటో సాస్, టొమాటో ప్యూరీ వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా కలిపి ఉంచుకున్న మైదాని పల్చగా ఒత్తుకొని మధ్యలోకి కట్ చేసి దాంట్లో తురిమిన చీజ్, టొమాటో సాస్, పన్నీర్ మిశ్రమం ఉంచాలి. వీటి అంచులకి మైదా పేస్ట్ రాసి పాకెట్స్ లో చుట్టుకోవాలి. వీటిని 30 నిమిషాల పాటు ఫ్రీజర్ లో ఉంచాలి. ఆపై వీటిని మైదా మిశ్రమంలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పన్నీర్ పిజ్జా పాకెట్స్ రెడీ. ఓకే, మరి పన్నీర్ పిజ్జా పాకెట్స్ కూడా రెడీ. రాజు గారు, కరెక్ట్ వినీత్, నువ్వు చెప్పింది. బైట్ చేస్తే పిజ్జా బైట్ చేసినట్టు, కాకపోతే మనకి పిజ్జా ఇంత క్రంచీగా ఉండదు, బట్ ఇది ఆ క్రంచినెస్తో ఆ లోపల అదంతా కూడా చాలా బాగా సెట్ అయింది. కొద్దిమంది పిజ్జా లవర్స్ ఉంటారు కదా, ఆ టేస్ట్ అంటే చాలా ఇష్టం. కొంచెం ఈ క్రంచినెస్ యాడ్ చేసి చేసుకుంటే డిఫరెంట్ గా ఉంటుంది. చాలా బాగుంది, సింపుల్ గా చేసుకోవచ్చు. అండ్ లోపల మిక్స్చర్ అది మనం మార్చుకుంటూ కూడా ట్రై చేయొచ్చు కదా, వెజిటేబుల్స్ తో అట్లా కూడా. సో బాగుంది, మంచి ఐడియా, చాలా బాగుంది. ఇద్దరు కూడా మంచి టేస్టీ రెసిపీస్ చేశారు ఈరోజు. సో రెండు కూడా దేనికదే పర్ఫెక్ట్ గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ వినీత్ అండ్ థ్యాంక్ యూ చంద్రిక. సో మీ కోర్స్ ఫినిష్ చేసేసుకొని మీరు సక్సెస్ఫుల్ గా మీ కెరియర్ ని లీడ్ చేయాలని వి విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో చంద్రిక, నీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. యూ వెల్కమ్. సో వినీత్, నీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. యూ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. చాలా మందికి మనం గమనించినట్లయితే ఫేస్ అంతా బాగా తెల్లగా కాంతివంతంగా ఉంటుంది, కానీ మెడ, చేతులు, మోచేతులు అంతా కూడా కాస్త మొరటుగా నల్లగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు స్కిన్ అంతా కూడా ఒకే రకంగా ఉండాలి, అంతా తెల్లగా కాంతివంతంగా ఉండాలి, నాజుగ్గా ఉండాలి అంటే కొద్దిగా నిమ్మరసం, నూనె, పంచదార ఇవి మూడింటిని సమపాళ్లలో తీసుకుని బాగా మిక్స్ చేసుకుని ముఖానికి, మెడకి, చేతులకి, మోచేతులకి అంతా కూడా మృదువుగా మర్దన చేసుకుని ఒక 20 నిమిషాల పాటు ఆరనిచ్చి దాని తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి మృత కణాలన్నీ కూడా పోయి చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా తయారవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్, జస్ట్ అ మినిట్. సో రాజు గారు, మంచి డిఫరెంట్ గా 3 వెరైటీస్ చూసేసాము. అవునండి. సో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా ఈ రోజు కొద్దిగా వెరైటీగా చూపించారు రెసిపీస్. అండ్ మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు?
కొంచెం మనం రెగ్యులర్ గా తీసుకునే కజ్జికాయలు చూపిస్తున్నాను, కొబ్బరి కాంబినేషన్ లో, అంటే ఎక్కువ కొబ్బరి యూజ్ చేసి కొబ్బరి కజ్జికాయలు అండి. నైస్ నైస్. 3 హాట్ తర్వాత ఒక స్వీట్ అన్నమాట. Yes. ఓకే, మరి కొబ్బరి కజ్జికాయలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొబ్బరి కజ్జికాయలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, తురిమిన బెల్లం 1/2 కప్పు, వేయించిన రవ్వ 1/2 కప్పు, జీడిపప్పు పొడి 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, మైదా 1 కప్పు, ఉప్పు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో దీనికి ఏంటంటే నేను పిండి ముందుగా కలిపేసి పెట్టాను. మైదా పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కొంచెం ఆయిల్ వేసానండి. కాచిన నూనె వేసిన లేకపోతే మామూలు అలాగే వేసినా బాగానే ఉంటుంది. వేసేసి నీటితో ఇలా ముద్దలా చేసేసి కాసేపు మనం పక్కన పెట్టేసుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తుంది. ఓకే, ఇది రెడీ చేసి పెట్టాను. నెక్స్ట్ మనం ఇవన్నీ మనం డైరెక్ట్ గా మిక్స్ చేసేసుకోవటమేనా? మిక్స్ చేసేసుకోవడం, ప్రాసెస్ ఏం లేదు. దీంట్లో మన కజ్జికాయలో కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇలా డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. ఓకే, సో బేసిక్ గా అంటే ఆ కొబ్బరి ఉండలాగా చేస్తే అదే కొద్దిగా పాకంలో ఇచ్చేస్తారు, కానీ మోస్ట్లీ అన్ని కూడా ఇలా పొడి పొడివే ఉంటాయి. ఎస్ అండి. సో రకరకాలవి వాడుతూ ఉంటారు కదా స్టఫింగ్ కి. కొంతమంది ఇట్లా రవ్వ, కొంతమంది ఏమో పుట్నాల పప్పు పొడి చేసి, కొంతమంది అంటే దాంట్లోనే కొంచెం వేరుశనగ పలుకులు కొంచెం వేయించేసి పొడి వేసేసి. ఇది వేయించిన రవ్వ అండి. ఓకే, ఉప్మా రవ్వ తీసుకున్నాను, బెల్లం తురుము. ఓకే, సో కొంచెం ఫైన్ గా చేసుకుంటే బాగుంటుంది. మనం డైరెక్ట్ గా వేసేసుకుంటున్నాం కాబట్టి. సో ఎట్లాగో కొంచెం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆ రవ్వ బెల్లం అదంతా కూడా కొద్దిగా మిక్స్ అయినట్టు అవుతుంది కదా, కొంచెం దగ్గరికి ఉండలాగా అవుతుంది. కొంచెం అడిషనల్ టేస్ట్ కొరకు జీడిపప్పు పొడిలా చేశాను. ఓకే, సో స్వీట్ కాబట్టి కొద్దిగా యాలకుల పొడి. దీంట్లోనే కొంచెం టేస్ట్లో కొంచెం వేరియేషన్స్ రావాలనుకుంటే కొంచెం మనం జాజికాయ పొడి వేసుకున్న యాలకుల పొడి ప్లేస్లో అది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో కొంచెం మనం ఆ బెల్లం అంతా కూడా ఆ రవ్వకి వాటికి బాగా కలిపేస్తే బెటర్ కదా. ఎస్ అండి. సో మీరు మిక్స్ చేసేస్తూ ఉంటారా, మేము చిట్కా చూసేస్తాము? ఓకేనండి. ఓకే, మరి రాజు గారు ఇక్కడ ఇది కలుపుతూ ఉంటారండి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఈ మధ్య కాలంలో నాన్ స్టిక్ల వాడకం ఎక్కువైపోయింది కదండి. దోశ టావా కానివ్వండి, లేకపోతే ఫ్రై ప్యాన్ కానివ్వండి, ఏదైనా సరే ఆయిల్ తక్కువగా యూజ్ చేసుకుని బాగా కుక్ చేసుకోవాలి అనుకుంటే నాన్ స్టిక్లు ఎక్కువగా వాడుతున్నాం. మరి ఈ నాన్ స్టిక్లు మరక పట్టేసినట్లయితే, మరక పోకుండా ఉన్నట్లయితే దాని మీద కాస్త సాల్ట్ చల్లి తడిబట్టతో తుడిచేసినట్లయితే ఈ మరకలన్నీ కూడా శుభ్రంగా పోతాయి. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా, ఇప్పుడు మనం కజ్జికాయలు ఇంకా రెడీ చేసేసుకోవచ్చు. ఓకే, స్టవ్ ఆన్ చేసేసుకున్నామండి. ఓకే, చిన్న చిన్న పొడి ఇలా చేసేసుకున్నామండి. సో పొడి పిండి వేసుకుంటున్నాను. సో ఈ పైది మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కదా రాజు గారు? చేసుకోవచ్చండి. సో అది వరకట్లో అంటే నిల్వ ఉంచుకునే స్వీట్స్లో ఎక్కువ, అంటే ఇప్పుడు గవ్వలు ఇట్లా ఎక్కువ ఎలా చేసేవాళ్ళు, ఈ కజ్జికాయలు కూడా చాలా చేస్తూ ఉండేవాళ్ళు. అవునండి. బేసిక్గా మనకి మిగతావన్నీ కొంచెం బయట ఎక్కువే దొరుకుతాయి, కానీ కజ్జికాయలు లాంటివి కొద్దిగా తక్కువ దొరుకుతాయి కదా షాప్స్లో కూడా. సో ఇవి ఖచ్చితంగా ఇంట్లో చేసుకుంటే మనకి కజ్జికాయలు తినొచ్చు అప్పుడప్పుడైనా, లేకపోతే ఇంకొన్ని రోజులైతే కజ్జికాయలు కూడా మర్చిపోతాం. సో సైజ్ అనేది మన ఇష్టం అండి. కొంతమంది మరీ పెద్దగా చేసుకుంటారు, కొంతమంది చిన్న చిన్న బుజ్జిగా చేసుకుంటారు. బేసిక్గా మౌల్స్ కూడా దొరుకుతున్నాయి కదా ఇప్పుడు మనకి, కొంచెం సైజెస్ లో బాగా పెద్ద కజ్జికాయలు చిన్న చిన్నవి కావాల్సిన సైజ్ లో మనం చూసి తీసేసుకోవచ్చు. అదే మౌల్స్ ఉంటే వాటికి తగ్గట్టు చేతితో చేసుకునేటట్టయితే మనకి వీల్ని బట్టి చేసేసుకోవచ్చు. సో మధ్యలో మనం రెడీ చేసుకున్న స్టఫ్. ఓకే, అంచులు అనేటి చాలా జాగ్రత్తగా గట్టిగా ఇలా నొక్కేసి క్లోజ్ చేసుకోవాలండి. సో మనకు మార్కెట్లో ఇలాంటి కట్టర్స్ దొరుకుతాయి, లేదా పిజ్జా కట్టర్స్ లేదా నైఫ్తో అయినా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఒక్కొక్కటిగా అలా ఫ్రై చేసేసుకుందాం. సో ఇవి కూడా సరిగ్గా మూసుకోకపోతే మనకి
ఆ స్టఫింగ్ అంతా బయటకు వచ్చేసి నూనె అంతా కూడా పాడైపోతుంది. కజ్జికాయ కూడా మనకు వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అంటే దాన్ని మనం ఎలాగో తినలేము. సో కొంచెం నూనె అది మనం పిండి ముందు రెడీ చేసి పెట్టుకుంటే ఇవి కూడా మనకి బాగా పొంగుతాయి అనుకుంటా కదా కజ్జికాయలు. అవునండి. కొన్నిసార్లు అప్పుడప్పుడు ఆ కజ్జికాయ పైన ఇది మెత్తగా అయిపోతుంది, అది ఎందుకో మరి. సో అంటే పిండి తొందరగా కలుపుకోవడం, లేకపోతే వేడిగా ఉన్నప్పుడే పైన కొద్దిమంది అలా మూత పెట్టేస్తూ కూడా ఉంటారు. దానికి అనుకుంటా కదా. సో కొంచెం ఆరిన తర్వాత మనం లోపల డబ్బాలో వేస్తే బెటర్ గా ఉంటుంది. అలాగా కరకరలాడుతుంది. ఎందుకంటే పైన ఇది మెత్తగా ఉంటే అసలు బాగోదు కజ్జికాయ అసలు తినబుద్ధి. కొద్దిగా కరకరలాడుతూ ఉంటేనే ఆ టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది. ఎందుకంటే లోపల ఎలాగో మనకి స్టఫింగ్ సాఫ్ట్ గానే ఉంటుంది కదా వీటిల్లో. ఓకే, సో ఇలా మనకి ఎన్ని కావాల్సి మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇది బాగా పొంగింది. ఓకే ఓకే, మీరు వేయిస్తూ ఉండండి, నేను కారింగ్ చేస్తాను. ఓకే రాజు గారు. సో క్యారెట్ తో ఫ్లవర్ చేస్తానండి. ఓకే, సో దీంట్లోనే పెటల్స్ ఓపెన్ చేస్తున్నాను. సో ఫస్ట్ బేస్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో వీటిపై నుంచి ఒక పల్చెట్లు వేయాలండి. జస్ట్ అలా ఓపెన్ చేసి వదిలేసేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలోనండి సేమ్ అలాగే ఓపెన్ చేస్తూ వెళ్ళాలి. మధ్యలో కొంచెం ఎక్స్ట్రా పార్ట్ తీసేస్తూ ఉండాలేమో కదా. అవునండి, సో అప్పుడు మనకు కొంచెం పల్చగా వస్తుంది. పల్చగా రావడానికి కొంచెం మనం ఎక్స్ట్రా పార్ట్ తీసేస్తాం. ఓకే ఓకే, సో ఇలా మధ్య మధ్యలో తీస్తూ అప్ ఎండ్ వరకు మనం అలా ఓపెన్ చేసుకోవాలి. సో ఇవి కూడా వేగినట్టున్నాయి చూడండి రాజు గారు. తీసి ఇటువైపు కొంచెం టర్న్ చేయండి. నైస్. సో ఇక్కడ జీడిపప్పు పొడి వేసాను కదండి. సో డ్రై ఫ్రూట్స్ కూడా మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది అనుకుంటే చిన్న చిన్నగా అన్ని కూడా డ్రై ఫ్రూట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి కూడా చాప్ చేసుకుని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. లేదా పల్లీలు కూడా చాలా మంది పల్లీలు కూడా పల్లీలు వేస్తూ ఉంటారు కదా, పచ్చ పచ్చగా దంచి వేస్తే బాగుంటుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, రెడీ అయిపోయింది. ఓకే, వావ్, బాగుంది. ఓకే, మరి వేడివేడిగా కొబ్బరి కజ్జికాయలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొబ్బరి కజ్జికాయలు తయారు చేసే విధానం: ముందుగా మైదాలో ఉప్పు, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక బౌల్లో ఎండు కొబ్బరి పొడి, వేయించిన రవ్వ, తురిమిన బెల్లం, జీడిపప్పు పొడి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని పూరీలా చేసుకుని మధ్యలో కొబ్బరి మిశ్రమం ఉంచి కజ్జికాయలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కొబ్బరి కజ్జికాయలు రెడీ. ఓకే అండి, మరి కజ్జికాయల తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు, కొంచెం వేడిగా ఉండి ఉంటాయి. థ్యాంక్ యూ. కొంచెం వేడిగా తింటే డిఫరెంట్ కదా. బేసిక్ ఎప్పుడు కజ్జికాయలు అంటే ఇంత వేడిగా నేను తినలేదు. ఇంట్లో ఏంటంటే కొంచెం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అలా పెట్టేవాళ్ళు. అవును, సో ఇక్కడ మనం ఇప్పుడే చేసుకుని అలా వేడివేడిగా తింటున్నాం. బాగుంది. అంటే లోపల యాక్చువల్ గా మనం ఇందాక అనుకున్నట్టు ఆ బెల్లం అంతా కూడా కరిగి అదంతా ఉండలేదు. అంటే మనం పొడి పొడిగా పెట్టినా కూడా కొంచెం అది వేడి తగ్గుంది, బెల్లం కొంచెం అలా రవ్వ కూడా ఉంది కాబట్టి అది కూడా మనకి స్టిక్కీగా అయిపోతుంది. వేయించాం కాబట్టి కొంచెం కమ్మదనం వచ్చింది. సో బాగున్నాయి రాజు గారు, టేస్టీగా. థ్యాంక్ యూ. చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి ఈ వెరైటీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మనం అన్నం వండుకున్నప్పుడు ఒక్కోసారి అన్నం ముద్దగా అయిపోతూ ఉంటుంది. మరి అన్నం పొడి పొడిగా అవ్వాలి అంటే ఏం చేయాలంటే, అన్నం మీద ఉన్నటువంటి ప్లేట్ తీసేసి దాని మీద ఒక తడి బట్ట కప్పి ఉంచాలి. ఒక ½ అన్ అవర్ పాటు అలాగే ఉంచినట్లయితే ఆ అన్నంలో ఉన్నటువంటి ఆవిరంతా కూడా ఈ బట్ట పీల్చేసుకుని అన్నం మళ్ళీ పొడి పొడిగా తయారవుతుంది.
ఓకే, మరి వాళ్ళ టేస్టీ రెసిపీస్ చూసేసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. పర్వల్ తెలగపిండి ఇగురులోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. పర్వల్తో పాటు తెలగపిండి కూడా సూపర్బ్ పీచు పదార్థం. ఇంత చక్కటి పీచు పదార్థం ఉన్న ఐటెం ఎవరికి బాగా యూస్ఫుల్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ బార్డర్ లైన్ ఉన్నాయి. ఒక్కోసారి డాక్టర్ సలహా ఇస్తూ ఉంటారు, డయట్లో చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకోండి, చక్కగా మీకు లిమిట్లో వస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్ అని. ఇందులో వెల్లుల్లి కూడా ఉంది, చాలా బాగుంది, ఖచ్చితంగా మీరు ట్రై చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ వారానికి అంటే రోజుకి ఆల్టర్నేట్ డే అలా మనం ఇలా పీచు పదార్థం ఎక్కువ ఉన్న ఐటమ్స్ ట్రై చేసుకుంటే చాలా మంచిది. వెజిటబుల్ ఆగ్రాటిన్ ఒక రెస్టారెంట్ ఐటమ్. సో ఇలాంటి రెసిపీస్ మనం ఇంట్లో చేసుకోవడం అనేది ఇట్స్ అ సూపర్బ్ థింగ్. బ్రాకలీ కానివ్వండి, కాలీఫ్లవర్ కానివ్వండి, తర్వాత క్యారెట్ కానివ్వండి, పచ్చి బఠానీలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా మంచివండి. వాటితో పాటు చీజ్. సో ముఖ్యంగా చిన్నపిల్లలకు మంచి ఉపయోగకరమైన డిష్ అన్నమాట. పాలు, మైదా కూడా ఉన్నాయి. ఇప్పుడు అన్ని ఐటమ్స్ కూడా బాగున్నాయి, ఒక్క మైదా ఒకటే మనకు ప్రాసెస్ కాబట్టి పర్వాలేదండి. పన్నీర్ పిజ్జా ప్యాకెట్ ఒక ఇంట్రెస్టింగ్ డిష్ అండి. పన్నీర్, చిల్లీ ఫ్లేక్స్, తర్వాత టొమాటో ప్యూరే, ఒరెగానో, ఇవన్నీ కూడా మనకు ఇటాలియన్ స్పైసెస్ అనమాట. ఒక్కొక్క ప్యాకెట్లో కూడా మనకు 250 క్యాలరీస్ దాకా వస్తాయండి. ఇలాంటివి డెఫినెట్గా తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి కజ్జికాయ కూడా డీప్ ఫ్రైడ్, ఎండు కొబ్బరితో పాటు బెల్లం కాంబినేషన్ కూడా సూపర్బ్. తర్వాత జీడిపప్పు పొడి, ఇట్స్ అ హై క్యాలరీ డిష్, డౌట్ లేదండి. ఇందులోని కూడా మనకు ఒక్కొక్క కజ్జికాయలో 200 క్యాలరీస్ దాకా రావచ్చు. కానీ డీప్ ఫ్రై అనేది ఒకటే, కానీ మిగతా అంతా కూడా మనకు పోషక విలువలు చాలా బాగుంటాయి. నోట్ చేసుకుని ట్రై చేయండి. రాజు గారు, ఈరోజు అన్ని కూడా చాలా బాగున్నాయి టేస్టీగా. ఎస్ అండి. సో ముఖ్యంగా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కొంచెం వెరైటీ రెసిపీస్ చూపించారు. అంటే మనం రెగ్యులర్ గా ఇంట్లో చేసుకోమండి అవి. చేసుకోము. సో అలాంటి డిష్లు కూడా చూపించారు. అంటే ఎంతైనా కొంచెం ప్రొఫెషనల్స్ కదా. యా. సో ఇలాంటి కూడా అప్పుడప్పుడు అంటే కొంచెం ఈ కాంటి ఈ డిష్లు కూడా చూపిస్తే సో వాళ్ళకి అలా ఇంగ్రీడియంట్స్ అందుబాటులో ఉంటే ట్రై చేసుకోవచ్చు. అంటే చాలా మందికి ఇలాంటివి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో మనం మన ప్రోగ్రామ్ ద్వారా అది కూడా మనము చూపించేస్తున్నాము. ఎస్. సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు యాక్చువల్ గా. అవునండి. సో మరి చూసారు కదండి ఇవాళ టేస్టీ వెరైటీస్ అన్ని కూడా చక్కగా నోట్ చేసుకుని మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, పానాసోనిక్ జాస్మిన్ ఆటోమేటిక్ కుక్కర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.